నమస్కారం వెల్కమ్ టు కే డిజిటల్ న్యూస్. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని కామారెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గంప గౌధన్ అన్నారు. కేవలం 4 సంవత్సరాల్లోనే ఎవరు చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ చేసి చూపించారని తెలిపారు. దీంతో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. మాచారెడ్డి మండలం మంతని దేవన్పల్లి, ఆరేపల్లి, ఇసాయిపేట, లక్ష్మీరావులపల్లి, చుక్కాపూర్ గ్రామాల్లో గంప గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న గంప గోవర్ధన్కు ఆయా గ్రామాల ప్రజలు టప్పు వాయిద్యాలతో, బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గంప గోవర్ధన్ ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని తెలిపారు. సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్ 1 స్థానానికి తీసుకెళ్లిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల్లో ప్రవేశపెట్టేందుకు నిపుణులు అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని తెలిపారు. దీన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ముజీబుద్దీన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నెట్టు వేణుగోపాలరావు, టీఆర్ఎస్ నాయకులు బల్వంతరావు, పిప్పిరి ఆంజనేయులు, చంద్రశేఖర్ రెడ్డి, గొట్టిముక్కల నారాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాపో ప్రసూతికి పోతుందంటే కూలికి పోయేస్తే గాని ఇలా కుటుంబం గడిచే పరిస్థితి లేని పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఇవాళ భార్యాభర్తలు సంపాదించిన డబ్బు ధైర్యాన్ని భర్త చనిపోయి భార్య పిల్లలతో ఘోషపడుతున్నటువంటి మా అక్క చెల్లెళ్లకు ఈ ప్రభుత్వం ఆదుకుంటుందనే సంగతి 14-15 వేలు ప్రభుత్వం ఇచ్చి మనకు ఆదుకుంటుంది పేదలనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రకంగా పేదల సంక్షేమం చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం మీకు తెలియాలి, పనిని 3 ఏళ్ల కేసీఆర్ గారు భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా 24 గంటలు కరెంటు లేదు. కేవలం వస్తుందో ఎప్పుడు పోతుందో మనం అనుభవించిన గతాన్ని ఇప్పుడు ఇంకా అనుభవిస్తా ఉన్నారు. ఈ రోజు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ చూడు పక్కా చలికాలంలో ఉన్నాం. ఎండెట్లా కొడుతుంది, చేతులు అన్ని బట్టలు కప్పుకుంటా ఉన్నాం, కొంగులు కప్పుకుంటా ఉన్నాం. ఇలా పక్కా చలికాలంలో గీగ తెచ్చింది మనకు. 2 ఏళ్ల నుంచి కష్టపడి పనిచేస్తుందనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. ఇక్కడ మా అందరికి అనుమానం ఉంది, ఆ నీళ్ళు వస్తాయా, మా తాగేదందుకు బోర్ల కాడ లొల్లి గిట్లనే ఉంటుందా అని మీ అందరికి అనుమానం ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఇలా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎదురుగా ఉండి మాట్లాడుతా ఉన్నా. నేను చెప్పేది ఎప్పుడో 10 ఏళ్ళకి నీళ్ళు వస్తాయని చెప్తలేను. 85% పనులు పూర్తయినాయి, ఒక్క 10-15% పనులు నడుస్తా ఉన్నాయి. వచ్చే ఏడాది అర్థం ఎక్కువ 2 ఏళ్లలో ఆ కాలువ నీళ్లు తెచ్చి కాళేశ్వరం నీళ్లతోని మీ చుక్కాపూర్ రైతుల పాదాలు కడుగుతుంది కేసీఆర్ ప్రభుత్వం అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. మీ అందరికి పెద్ద మనుషులకు తెలుసు, వెనకడ వారం వానలు పడితే ఇంట్లో కాలు బయట పెట్టకపోతుండే, పుల్లూటలు పెడుతుండే, జాలు వారుతుండే. మన పిల్లలకు పుల్లూటలు తెలివాయి, జాలువారుడు అంటే తెలియదు. ఇవాళ మన ఊళ్ళో ఒక్క 15 నిమిషాలు చుక్కాపూర్లో వాన పడితే సెల్ ఫోన్లలో చెప్పుకుంటాం, ఇక మోర్ల పడకుండా వాన పడ్డది, పెద్ద వాన పడ్డది అని చెప్పిండ్రు. వారం వానలు ఎటువాయే 15 పనులు 4 ఏళ్ళు చేసినటువంటి ప్రభుత్వం ఈ పనులన్నీ ముందుకు పోవాలంటే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కావాలి కాబట్టి కారు గుర్తు కోటేసి
కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించుమని మీ అందరికి మరొకసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. మిగులు బడ్జెట్తో అధికారం చేపట్టిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారని కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షబ్బీర్ అలీ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్పారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి మండలంలోని షాబ్దీపూర్ గ్రామంలో షబ్బీర్ అలీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో షబ్బీర్ అలీ ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. చేయి గుర్తుకు ఓటు వేసి తనను కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అలాగే పింఛన్లు రెట్టింపు చేస్తామన్నారు. 58 సంవత్సరాలు దాటిన వారికి పింఛన్లు అందజేస్తామన్నారు. 70 సంవత్సరాలు దాటిన వారికి 3000 పింఛన్లు ఇస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాంట్రాక్టర్లు, కార్యకర్తలు మాత్రమే బాగుపడ్డారని ఆరోపించారు. తాను మంత్రిగా పనిచేసిన సమయంలో రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప టీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. దీన్ని చూసైనా కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు అయితే అందరికి ఇస్తా. ఒకవేళ మాకు భూమి లేదంటే భూమి లేకుంటే ఒకవేళ భూమి లేకుంటే కొని ఇస్తా, కొని మీకు పట్టా చేసి ఇస్తానని కూడా మనవి చేస్తున్నాను. बाबू ए बाबू ओ लक्ष्मण क्यों यार तुम क्यों बीच में लड़ ले रहे? बैठो खामोश. जब से बोल रहे ना तुमको लिंबा तुम अकेले पुकार रहे. తర్వాత బియ్యం 6 కిలోల దొడ్డు బియ్యం ఇస్తుండే కేసీఆర్. 1 లీటర్ గ్యాస్ నూనె 30 రూపాయలతో. ఇప్పుడు అది బంద్. 6కు 7 కిలోల సన్న బియ్యం, అది కూడా రూపాయి కూడా లేదు. ఫ్రీ సంచి తీసుకోవాలా, బియ్యం వేసుకోవాలా, పోవాలా. ఫ్రీ బియ్యం. బజార్లో పోతే 40 రూపాయల కిలో, ఇక్కడ పోతే రూపాయికి వేరేలకు ఉంటే మీకు ఫ్రీ, మీకు కానీ ఎస్సీలకు కానీ ఫ్రీ బియ్యం ఇస్తున్నాం. 7 కిలోల బియ్యం. ఆ సంచి కూడా మీకు తెలుసు, కాంగ్రెస్ హయాంలో 9 వస్తువులు ఇచ్చినాం. 9 వస్తువుల్లో తెలీదు. ఇగో ఈ సంచి చూడండి ఒకసారి. ఈ కాంగ్రెస్ పార్టీ 9 వస్తువులు ఇచ్చింది. ఇప్పుడు ఉన్నాయా 9 వస్తువులు? బంద్ చేసిండు కేసీఆర్. అందులో గోధుమలు ఉండే, మంచి నూనె ఉండే, దాంట్లో మిరపపొడి ఉండే, చింతపండు ఉండే, పప్పు ఉండే, కందిపప్పు ఉండే, అన్నీ ఉండే కంట్రోల్ ధరలో. ఇప్పుడు ఉందా అమ్మా? లేదు. మళ్ళీ మన వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఈ స్కీమ్ కూడా పెడతాము. దాని తర్వాత ఇవాళ సిలిండర్ 1050 రూపాయలకు ఉన్నది. గ్యాస్ సిలిండర్, వంట గ్యాస్ సిలిండర్ 1050 రూపాయలు. దాన్ని 6 సిలిండర్లు రూపాయి లేకుండా ఉచిత 6 సిలిండర్ ఇస్తాం. 1 రూపాయి కట్టేది లేదు. సంవత్సరానికి 6 సిలిండర్ మీకు ఫ్రీ ఇస్తాం. 6 సిలిండర్ ఫ్రీ, బియ్యం ఫ్రీ, 6 లక్షల రూపాయలు ఇంటికి మీకు ఇక ఉచితంగా ఫ్రీ. దాని తర్వాతనే బిల్ వస్తుంది. 200 ఏమేమి వస్తుంది అంటే 2 ఫ్యాన్లు వస్తాయి, 2 ట్యూబ్లైట్లు వస్తాయి, 1 టీవీ నడుస్తుంది, 2 మూక బయట బాత్రూమ్ వగరకు లైట్ నడుస్తుంది. ఇంతవరకు మీకు 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం. మరి కాంగ్రెస్ వస్తే ఇది మన పార్టీ, మన కుటుంబం, ఇంద్రమ్మ కుటుంబం. నేను ఇంద్రమ్మ కుటుంబం, మీరు ఇంద్రమ్మ కుటుంబం, అందరం ఇంద్రమ్మ కుటుంబం. ఆ ఇంద్రమ్మ లోకం నుంచి చెప్తున్నది, నా మన్మడు రాహుల్ గాంధీ కామారెడ్డికి వచ్చిపోయిండు, మీరు పెద్ద ఎత్తున వచ్చినారు, నా మన్మడిని గెలిపిస్తారా గెలిపారని అడుగుతుంది. ఏం చెప్తామా? మన గెలిపిద్దామా? నేను గెలిస్తే చేసిన పిల్లలు పీజీ కూడా ఉన్నాడు కదా ఇలా రాజేందర్, पीजी చేసినాం. यही तांडे के तुम क्यों नहीं नौकरी क्यों नहीं मिल रही? नोटिफिकेशन ले ली.
चूड़ू पीजी करके बच्चे ये तांडे में रवि रेड्डी जी इतने बच्चे बैठे एक भी नहीं दिया। हम आएंगे तो सबको 1 लाख नौकरी भी देंगे 1 साल के अंदर। దాని తర్వాత మీకు కొలువు వచ్చే వరకు జాబ్ వచ్చే వరకు ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయల భత్యం ఇస్తాం, వృత్తి ఇస్తాం. ఎందుకంటే మీకు జాబ్ వచ్చే వరకు ఆదుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో రైతులు అప్పుల పాలవుతుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని బాన్సువాడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం ప్రశ్నించారు. పేద ప్రజల సంక్షేమం కోసం, రైతుల సంక్షేమం కోసం ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఆలోచించిందా అని మండిపడ్డారు. రానున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చిందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేసిందన్నారు. తెరాస పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేస్తామన్నారు. పింఛన్ను రెట్టింపు చేస్తామన్నారు. అలాగే నిరుద్యోగుల సంక్షేమం కోసం నెలకు 3000 చొప్పున నిరుద్యోగ భృతిని అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఈ దేశాన్ని పరిపాలించారు, రాష్ట్రాన్ని పరిపాలించారు. ఈనాడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా 17 ఏళ్లు పరిపాలించింది. ఎన్నడైనా ఈ దేశానికి అన్నం పెట్టే రైతున్నాడు, ఆ రైతును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రైతే దివాలా తీస్తే దేశమే దివాలా తీస్తుంది, రాష్ట్రం దివాలా తీస్తుంది అని ఏ ఒక్కనాడన్నా మీరు పట్టించుకొని రైతుకు కడుపు నిండా కరెంట్ ఇచ్చారా? మీరు ఎప్పుడైనా మీరు అన్నం పెట్టే రైతు అప్పుల పాలవుతుంటే ఏమైనా ఆలోచించారా? మీరు చేయలేదు. అదేవిధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మిషన్ భగీరథ కింద ఇంటిని నీళ్లు ఇవ్వాలని అనుకుంటున్నాం. మీరు ఇచ్చారు ఎప్పుడైనా? ఏది లేదు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ దేశానికి ఆదర్శం. మీరున్నప్పుడు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నారు. గరీబ్ గల పేరు చెప్పుకొని వాళ్ళ పేరు దొంగ పేరు రాసుకొని ఇల్లు మీద ఇల్లు కట్టుకొని బంగ్లాలు కట్టుకున్నారు. మీరు ఆ పేద బిడ్డ చెల్లెలు ఆత్మగౌరవం కాపాడారు ఎప్పుడైనా? మీరు ఇల్లు కట్టించలేదు, మీరు పంచుకున్నారు. ఒకవేళ ఎక్కడైనా గడితే ఒక రూము, గదే కైలాసం, గదే ఇల్లు. మేము ఈరోజు పేదల ఆత్మగౌరవం, డబుల్ బెడ్రూమ్, మీరు 70,000 ఇచ్చారు. అందులో సగం మాపు, సగం బాకీ. ఈనాడు మనసు ఉన్నటువంటి మహారాజు మన ముఖ్యమంత్రి. ఇవన్నీ కట్టించి పేదల ఆత్మగౌరవం కాపాడాం. మీరు కాపాడారు ఎప్పుడన్నా? మీ చేత కాలే. మన ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో తానే స్వయంగా గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లోనే చందూరు మరియు మొస్రా 2 మండలాల జీవో తీసుకొని బాజా కొట్టుకుంటా బహిరంగ ఇంటికి వస్తారని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాను. ఆ విధంగా సాధించుకుందాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే. ఘన తెలంగాణ అమరవీరుల త్యాగాలను చూసి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని కాంగ్రెస్ నాయకురాలు సినీ నటి విజయశాంతి అన్నారు. అలాంటి తెలంగాణ కేసీఆర్ కుటుంబ పాలనగా మారిందని ఆరోపించారు.
బాన్స్వాడ నియోజకవర్గంలోని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసుల బాలరాజుకు మద్దతుగా విజయశాంతి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షోకు భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చి విజయశాంతి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అవసరం ఉన్నంత వరకు మనుషులను వాడుకోవడం అలవాటు అని అన్నారు. అందుకే త్వరలో జరిగే ఎన్నికల్లో గెలిచేందుకు ఎవరి అవసరం ఉంటే వారిని వాడుకుంటున్నాడు అని ఆరోపించారు. కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసినా మహాకూటమి ముందు ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గత ప్రభుత్వాలు పూర్తిగా అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. దీన్ని గ్రహించిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ గెలిపిస్తారని నాకు అర్థం అవుతుంది. 2014లో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు దొరా అన్న కేసీఆర్ మీరు నేను కలిసి పార్లమెంట్ లో కొట్లాడాం, ఉద్యమాలు చేశాం. ఆ రోజు మనందరం కలిసి ముందుకు వెళ్ళాం. ఆ తర్వాత నేను పక్కకు పంపించేశారు, మీరు ముందుకు వెళ్ళారు. ఆ రోజు ఉన్న పరిస్థితులకి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. కానీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, శ్రీమతి సోనియా గాంధీ గారు. ఎందుకో నా తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని నమ్మారు, దొరని నమ్మారు. ఇవాళ దొరని నమ్మినందుకు మన కాంగ్రెస్ అధికారులకు వస్తే ఏం చేస్తారంటే డ్వాక్రా మహిళలకు సంవత్సరానికి 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. వడ్డీ ప్రభుత్వం కాంగ్రెస్ కట్టుకుంటుంది, మీరేం కట్టుకోకర్లే, 10 లక్షలు ఇస్తారు. అదే విధంగా ₹1,00,000 గ్రాంట్ కూడా ఇస్తారు ఫ్రీగా. ఇక సంవత్సరానికి నా అక్క చెల్లెళ్ళకి నడిచేది 6 సిలిండర్లు ఫ్రీ, గ్యాసులు ఫ్రీ. సంతోషమా? మరి కాంగ్రెస్ చూడండి ఎన్ని మంచి పథకాలు ఉన్నాయో. అదే విధంగా డ్వాక్రా మహిళలకి ఏమైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే, ఆరోగ్య సమస్య ఉన్నా 5 లక్షలు ఫ్రీగా కూడా ఇస్తారు ట్రీట్మెంట్ కోసం. మీరేం ఖర్చు పెట్టక్కర్లేదు, డబ్బులు ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం కాంగ్రెస్ పోయింది. తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి, కరోడుపల్లి, నందివాడ గ్రామాల్లో ఎల్లారెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రవీందర్రెడ్డి సతీమణి మంజులారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మంజులారెడ్డి ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. రవీందర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి, కరోడ్పల్లి, నందివాడ గ్రామాల్లో మంజులారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంజులారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందిందని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని తెలిపారు. పేదల సంక్షేమంతో పాటు రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. రవీందర్రెడ్డి హయాంలోనే నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందని అన్నారు. మరోసారి ఆలోచించి రవీందర్రెడ్డిని ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బసంతి, జెడ్పీటీసీ సావిత్రి, టీఆర్ఎస్ నాయకులు వెంకటరెడ్డి, సంజీవ్ రెడ్డి, మహేందర్, హనుమన్లు, లింగారావు, శ్రీనివాసరెడ్డి, లక్ష్మారెడ్డి, రామ్రెడ్డి, మోహన్ రెడ్డి, జగన్, ఇమ్రాన్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. విరాళంగా ఇచ్చారు. మీరు ఇక్కడ చూసినట్టయితే విరాళాలు ఇచ్చే స్టేజ్కి వచ్చిందంటే భారీ స్పందన వస్తూ ఉంది ప్రజల నుండి. కాబట్టి మేము భారీ మెజారిటీతో గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తాము.
టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు ప్రచారం జరిగింది కాబట్టి అందరూ కలిసి అందరూ మళ్ళీ ఏనుగు రవీందర్ రెడ్డిని గెలిపియాలని కోరుతున్నాము. అందరం ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. భారీ మెజారిటీతో గెలిపియాలని నా ఉద్దేశము. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని జుక్కల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గంగారం అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని గుర్తు చేశారు. మద్నూర్ మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గంగారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. చెయ్యి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా గంగారాం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతిని అందజేస్తామని తెలిపారు. ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉంటే 5 లక్షల రూపాయలు అందజేస్తామని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 6 సిలిండర్లను ఉచితంగా అందిస్తామని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం తరహా రేషన్ దుకాణాల ద్వారా 9 నిత్యావసర సరుకులతో పాటు సన్న బియ్యం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను వేయిస్తాను వేస్తున్నాయి అంటే ఆశ ఉద్దేశించి గ్రామస్తులు ఎవరైనా చేస్తే సేవ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీకి 3 సార్లు వచ్చింది ప్రధానమంత్రి సీటు. పివి నరసింహరావుకి ఇచ్చేసింది, నాకొద్దు నీవు సేవ చేయమని. మళ్ళా 2 సార్లు వస్తే మన్మోహన్ సింగ్ ఇచ్చేసింది. ఈ విధమైన గొప్ప తల్లి ఆమె. చచ్చిపోయినరు తెలంగాణ కొరకు. తెలంగాణలో చచ్చిపోవద్దు పిల్లలు. ఈడికెళ్ళి ఆంధ్ర రాయలసీమలో ఒక్క సీటు రాకుండా కాంగ్రెస్ పర్వాలేదు నాకు, కానీ పిల్లలు చచ్చిపోవద్దని తెలంగాణ ఇచ్చింది. ఇప్పుడు జీతం ఉన్నా ఏమున్నా 58 ఏళ్లకే భార్యకు 2,000, భర్తకు 2,000 ఈ విధమైన మరి మీకు ఇస్తా ఉన్నా. ఇవాళ బంద్ ఉన్నాయని ప్రతి డోంగ్లీలో 20, 30, 50 గ్రూపులు ఉన్నా ఒక్కొక్క గ్రూప్ కు 1,00,000 రూపాయలు ఫ్రీ ఇస్తున్నాం. 10 లక్షలు మిత్తి లేకుండా అప్పిస్తున్నాం. ఏ గరీబ్ గారి ఇంట్లో లగ్గం ఉన్నదో ఇయ్యాల కాపులో ఒక పత్రిక చూసి 8 దినాలు లగ్గం కన్నా 8 దినాల ముందే 2 లక్షల రూపాయల ఇంటికి చేసేస్తాం. ఉద్యోగం వచ్చిందాక ఆ పిల్లలకు నెలకు 3,000 వాళ్ళ పాకెట్లో గౌరవం పంపిస్తున్నాం. అభివృద్ధిలో ఎప్పుడు మీ ఎమ్మడున్నా, ఏ రోజు కూడా ఓడినా గెలిచినా మీ ఎమ్మడున్నా. మరి దయచేసి ఓన్లీ మా తల్లులు, అక్కలు, యువకులు, తండ్రులు అందరూ చేతి గుర్తుకేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. బిచ్కుంద మండలం ఎక్లారా గ్రామంలో జుక్కల్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ అరుణతార ఓట్లను అభ్యర్థించారు. బిచ్కుంద మండలంలో బీజేపీ ఎమ్మెల్యే అరుణతార ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణతార మాట్లాడుతూ బీజేపీతోనే రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందన్నారు. పేదల సంక్షేమం కోసం కేంద్రం అనేక పథకాలను తీసుకువచ్చిందని తెలిపారు. జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయిందని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తాను నిజాయితీగా ఉన్నానని తెలిపారు. దీన్ని చూసి బీజేపీ అధిష్టానం జుక్కల్ నియోజకవర్గం టికెట్ కేటాయించిందని తెలిపారు. డిసెంబర్ 1వ తేదీన పిట్లం మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభకు స్వామి పరిపూర్ణానంద ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలిపారు. ఈ సమావేశానికి భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన పక్కబడిన ప్రాంతం అని చెప్పేసి రూరల్ అండ్ అర్బన్ అనే స్కీమ్ కింద జుక్కల్ మండల్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 180 కోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే దాంతో పాటు టోటల్ జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నా తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళందరూ కూడా ఏ గ్రామానికి వెళ్ళినా
తండోపతండాలుగా నేను చేసినటువంటి పనులు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రోజు వారు నన్ను ఒట్టు పెట్టి ఒక ఆడబిడ్డలాగా నాకు ఓటు వేస్తామని, దాంతో పాటు నాకు డబ్బులు కూడా వాళ్ళు సహకారం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో నేను చేసినటువంటి పనులే ఎక్కడ కూడా నేను అవినీతికి పాల్పడలేదు. రేపు రాబోయే కాలంలో మరి మంచి వ్యక్తిగా నన్ను మరి ఆదరించి మరి వాళ్ళు ఓటు వేస్తామని చెప్పేసి వాళ్ళే ముందుకు వస్తున్నారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో దేశాయిపేట విండో చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. బాన్సువాడ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో పోచారం భాస్కర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెంది పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ తీసుకొచ్చారన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం, అమ్మఒడి తదితర పథకాలను అమలు చేశారని తెలిపారు. దీంతో పేదల ముఖంలో సీఎం కేసీఆర్ ఆనందాన్ని నింపారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ఎంతో అభివృద్ధి చేసిందని అన్నారు. ఈ అభివృద్ధి చూసి మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. కీప్ వాచింగ్ కే డిజిటల్.